పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి దవలూరు దొరబాబు అట్టహాసంగా తన నామినేషన్ను దాఖలు చేశారు. కాకినాడ జిల్లా పెద్దాపురం అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా దవలూరు దొరబాబు గురువారం ఉదయం సామర్లకోట తమ స్వగృహం నుండి భారీ స్థాయిలో అభిమానుల మధ్య తమ నామినేషన్ వేసేందుకు పెద్దాపురం ఆర్డీఓ ఆఫీస్కి తరలి వెళ్లారు. బంతుల మేడ, సామర్లకోట పాత ఎంఆర్ఓ ఆఫీస్, స్టేషన్ సెంటర్ మీదుగా పెద్దాపురం ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని తమ నామినేషన్ పత్రం పెద్దాపురం ఆర్డీఓ జె సీతారామరావుకు అందించారు. ఈ కార్యక్రమంలో ఊబా, జాన్ మోజెస్, నెక్కంటి సాయిప్రసాద్, దవలూరి చంద్రకళ, దవలూరి శ్రీవిద్య, అధిక సంఖ్యలో నియోజకవర్గంలోని వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. నామినేషన్ కార్యక్రమానికి భారీగా తరలి వచ్చారు అంటే దాని అర్థం వచ్చే ఎన్నికల్లో ఎవరు విజయం సాధిస్తున్నారు అన్నదానికి అది నిదర్శనం. ఎందుకంటే ఇది మా గొప్పతనం కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి సంక్షేమం, పరిపాలన, వివక్ష లేకుండా ఆయన ఇచ్చినటువంటి సంక్షేమ పథకాల వలన ఈరోజు నాయకులు, కార్యకర్తలే కాదు సామాన్య ప్రజానికం కూడా మేము మీతో పాటు నడుస్తామని ఈరోజు చాలామంది రావడం జరిగింది. నిజంగా వాళ్ళందరూ కూడా పేరు పేరున మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ తప్పకుండా ఈరోజు నిజంగా ఒక స్థానికుడిని 40 సంవత్సరాల తర్వాత ఒక స్థానికుడికి ఈరోజు అవకాశం వచ్చిందని ఈరోజు చాలామంది పార్టీలకు అతీతంగా ఈరోజు చాలామంది కూడా మద్దతు ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా 15 రోజులు 16 రోజులు ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా ఇక్కడ పెద్దాపురం నియోజకవర్గంలో ఒక స్థానిక జెండా ఎగరేసి, వైఎస్ఆర్సీపీ జెండా ఎగరేసి కొంతమందిని వాళ్ళ సొంత జిల్లాలకి, సొంత నియోజకవర్గాలకి పంపే రోజులు తొందరలో ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు.